దేవుని నామానికి స్తోత్రములు. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. నేటి మన ఆత్మీయ అనుదిన ఆహారముగా దైవవాక్యములో మత్తయి సువార్త 5వ అధ్యాయము 23వ వచనము చదువుకుందాం. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము. అటు తరువాత వచ్చి నీ అర్పణము అర్పింపము. నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడము. లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బంట్రౌతుకు అప్పగించును. అంతటి నీవు చెరసాలలో వేయబడదు. కడపటి కాసు చెల్లించు వరకు అక్కడ నుండి నీవు వెలుపలికి రానేరవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన కొండ మీద చేసినటువంటి ప్రసంగంలో ఒక అద్భుతమైనటువంటి అంశాన్ని ఆయన మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఏమిటి అంటే, పూర్వము నరహత్య చేయవద్దు అనేది 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ. నరహత్య చేయడం అనేది కొత్త నిబంధనలో సహోదరులకు సాధ్యమా అంటే, ఎందుకంటే నరహత్య చేయడం ఎంత పాపమో దాన్ని లోతుగా ఆయన ఇంకా చెప్పడం జరిగింది. ఆనాడు కంటికి కన్ను, పంటికి పన్ను, ఒక మనిషిని చంపితే మరొక మనిషిని చంపడం, ఇట్లాంటివన్నీ ఆనాడు పాత నిబంధన కాలపు పరిస్థితులు. కానీ కొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి ధర్మం ఏంటంటే, అద్భుతమైనటువంటి న్యాయం ఏంటంటే, ఆయన చెప్పిన మాటలు ఇక్కడ అంటున్నాడు. నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. ఇక్కడ చెప్తున్నాడు, ఇప్పుడు నరహత్య చేయనవసరం లేదు. తన తోటి సహోదరులను ద్వేషిస్తే, తన తోటి సహోదరులను మనము మరి క్షమించకుండా వారిని ద్వేషిస్తూ అసమాధానంగా ఉంటే అది నరహత్య కింద వెళ్ళిపోతుందని యేసుప్రభువు వారు చెప్తున్నారు. కాబట్టి ఏం చేయమంటున్నారు అంటే, ఆయన నీవు బలిపీఠమునొద్ద అర్పణం అర్పిస్తూ ఉన్నప్పుడు, అంటే నీవు ప్రార్థన చేసే స్థలంలో ప్రార్థిస్తున్నప్పుడు, లేదా చర్చికి వెళ్ళినప్పుడు, నీవు సంఘానికి వెళ్ళినప్పుడు, నీవు ప్రార్థన చేస్తున్న ప్రతిసారి నీకు నీ సహోదరుని మీద బాధ ఉంది, కోపం ఉంది, ద్వేషం ఉంది, ఇది నరహత్యగా మారకుండునట్లుగా మనమాట ఏం చేయాలంటే, ఆ అర్పణ అర్పించేటప్పుడు దాన్ని విడిచిపెట్టి మొదట వెళ్ళి సమాధానపడాలట. సహోదరునితో సమాధానపడాలి. ఆ యొక్క సహోదరుడు నీ భార్య అయి ఉండొచ్చు, నీ భర్త అయి ఉండొచ్చు, నీ పిల్లలు అయి ఉండొచ్చు, సంఘంలో సంఘ సభ్యుడై ఉండొచ్చు, ఇరుగు పొరుగు వారు అయి ఉండొచ్చు. మొదట వెళ్ళి సమాధానపడాలి. అంటే దేవుడు ఏం కోరుతున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారంటే, ఆయన మొదటిగా మనము ఇతరులను క్షమిస్తూ సమాధానకరంగా ఉండటం. ఇట్టి సమాధానం లేకుండా మనము ఎంత ప్రార్థన చేసినా అది నిష్ప్రయోజనం అవుతుంది. అందుకే యేసయ్య చెప్తారు, మార్కు సువార్త 11:25లో, మీరు ప్రార్థన చేయనప్పుడెల్లా, మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడెల్లా, మీకు ఒకరి మీద విరోధం ఏమైనాను కలిగి ఉన్న ఎడల, విరోధం ఏమైనా కలిగి ఉన్న ఎడల, 25వ వచనం, మీకు ఒకని మీద విరోధం ఏమైనాను కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వాని క్షమించుడి, అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించును. ఇక్కడ ఈ వాక్య భాగంలో మీరు క్షమింపని ఎడల, అలాంటిదే వచనము ఇదే మత్తయి 6లో కూడా యేసయ్య చెప్తారు. 6వ అధ్యాయము 14లో, మనుషుల అపరాధములను మీరు క్షమించని ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. మనము ప్రార్థన చేయునప్పుడెల్లా, లేదా బలిపీఠమునొద్ద అర్పణం అర్పించుచున్నప్పుడెల్లా, మన ప్రార్థనలు అంగీకరించబడటానికి, మన ప్రార్థనలకు జవాబు రావటానికి, మనము క్షమాహృదయం కలిగి
క్షమించబడటానికి, పరలోకానికి చేరునప్పుడు మనం ఏ మనిషితో అశాంతి, అసమాధానం ఉందో సంఘములో, సంఘ సభ్యులతో, కుటుంబ సభ్యులతో అది మనకి ఎల్లప్పుడూ అడ్డుగా వస్తుంది. అందుకే మనము సమాధాన పడటం అనేది తప్పనిసరిగా మనం చేయాలి. ఇటు సమాధానం లేనప్పుడు నిజంగా అది మరి ద్వేషంగా మారుతుంది. ఆ ద్వేషంతో ప్రార్థించినప్పుడు, ఆ ద్వేషంతో మనం విజ్ఞాపన చేసినప్పుడు, ఆ బాధ కలిగిన మనసుతో ప్రార్థించినప్పుడు, ఆ యొక్క కోపంతో కూడుకున్న ప్రార్థనతో చేసినప్పుడు, ఆ ప్రార్థన వల్ల మనకి ఏమీ ప్రయోజనం చేకూరదు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు చెబుతున్నారు, బలిపీఠం వద్ద నీవు అర్పణ అర్పిస్తుంటే మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడము. భార్య కావచ్చు, భర్త కావచ్చు, భార్యాభర్తల మధ్య ఏదైనా రావచ్చు. వచ్చినప్పుడు మనం చేయవలసింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పీస్ కోరుకోవాలి, సమాధానం కోరుకోవాలి, సమాధాన పడాలి. భార్యతో దగ్గరకు వెళ్ళి మాట్లాడటం చేయాలి. ఎందుకు వచ్చిందో ఆ సమస్యను చెప్పి, నా నుంచి రావడానికి నేనెందుకు కోప్పడ్డాను నీ మీద, ఎందుకు నేను నీ మీద అరిచాను, ఎందుకు నీ మీద ఎలాంటి మాట అనాల్సి వచ్చిందో అదొకసారి చెప్పి, ఒకవేళ నేను అలా అరిచి ఉండడం నీకు ఇబ్బందికరంగా అనిపిస్తే నన్ను క్షమించు, సారీ అని చెప్పి ప్రక్కకు వచ్చినప్పుడు తప్పనిసరిగా నీ మీద ఉన్నటువంటి దోషం ఏదైతే ఉందో అది తీసివేయబడుతుంది. అవతల వ్యక్తికి సమాధానం వస్తుందా అంటే నువ్వు చెప్పిన దాన్ని బట్టే వస్తుంది. అంటే మొదట మనం ఎవరిని తగ్గించుకుంటామో, ఎవరు సమాధానం కోరుకుంటారో, సమాధానం కోరుకునే వ్యక్తి తప్పనిసరిగా దాని నుంచి విడుదల పొందుతాడు. సమాధానం కోరుకోని వ్యక్తి వాని మీద ఆ ద్వేషం నిలిచి ఉంటుంది. అది వారు చేసినా కూడా ఇబ్బందికరంగానే ఉంటుంది. కనుక మనం ప్రతి మనిషితో, మన తోటి ఉద్యోగస్తులతో, మన తోటి పై అధికారులతో ఎప్పుడైనా మనకి ఏదైనా బాధ కలిగినప్పుడు సారీ సార్ అని చెప్పడం, ఇదిగో నా వలన ఇలాంటి పరిస్థితి వచ్చింది, సారీ అని చెప్పడం, క్షమించమని అడగటం ఎంతో ఉత్తమమైనటువంటి క్రైస్తవ లక్షణం. అలాగే ప్రార్థన చేసేటప్పుడు ప్రభువా నేను ఫలానా వ్యక్తి మీద బాధ పెట్టుకున్నాను, ఫలానా వ్యక్తి మీద నేను మరి చాలా నా కడుపులో బాధ ఉంది, చాలా వేదన ఉంది, చాలా ద్వేషం ఉంది, అతనంటే నాకు నచ్చదు, అతనంటే నాకు గిట్టదు, అతనంటే నాకు ఏమాత్రం పడదు, నాకు మాత్రం అతను చూసినప్పుడల్లా ఆ పీస్ ఆఫ్ మైండ్ రావట్లేదు నాకు, నన్ను క్షమించు నాయనా అని మనం ప్రార్థన చేయడం అలవాటు చేసుకోవడం క్రైస్తవ నీతి. ఇదే యేసయ్య చెప్పింది. అంతేగాని మనం ద్వేషపూరితమైనటువంటి ఆలోచనలతో బ్రతికినంత కాలం అశాంతి, అసమాధానం ఇది మన పరలోకానికి చేరనివ్వదు. మనం పరలోకానికి వెళ్ళలేము. మన ప్రార్థనలు పరలోకానికి వెళ్ళవు, దేవుడు అంగీకరించవు అనుకుంటారు చాలామంది. ఏమని అనుకుంటారంటే మేము చేసే ప్రార్థనలు అన్నీ పరలోకానికి వెళ్తాయి, నేను పరలోకానికి పోతాను అనుకుంటారు. అది తప్పు. కానీ ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. నేను చాలా కాలం క్రిందట ఒక పుస్తకంలో ఒక దైవజనుడి గురించి చదివాను. డిజిఎస్ దినకరన్ గారు. ఒక దైవజనుడి గురించి ఏదో ప్రస్తావన ఆయన చేశాడట. ఆయన చనిపోయే ముందు డిజిఎస్ దినకరన్ గారి గురించి ఆయన ఒక దూషణ మాట ఏదో మాట్లాడాడట. ఆ మాట్లాడిన మాటలకు ఆయన మరి ఎవరి ముందు మాట్లాడాడో, ఎందుకు మాట్లాడాడో తెలియదు కానీ ఈయన చనిపోయే ముందు నేను అన్ని పాపాలు ఒప్పుకున్నాను, ఒక డిజిఎస్ దినకరన్ గారితో మాత్రమే నేను సమాధానంగా లేను అని వెళ్ళి దేవుని సన్నిధిలో అది గుర్తు చేసుకుని క్షమాపణ అడిగి, అలాగనే అనుకోకుండా ఆయన పిలిపించుకుని ఆయనతో మాట్లాడాడట. ఎంత అద్భుతమో ఆ పుస్తకంలో నేను చదివినప్పుడు నాకు సంతోషం అనిపించింది. అట్లాగనే మనం చివరి క్షణంలో ప్రాణం పోయే ముందైనా సరే ఆ వ్యక్తితో మనం సమాధాన పడకపోతే మనం నిత్య జీవాన్ని చేరలేం. కనుక మన చుట్టూ ఎన్నో సమస్యలతో ఉన్నాం, ఎన్నో సంబంధాలు తెగిపోతున్నాయి, ఎన్నో ఇష్యూస్ వస్తున్నాయి. మన జాబ్స్లో కానీ, కుటుంబంలో కానీ, బయట కానీ, అన్నదమ్ముల మధ్యలో కానీ, ఆస్తిపాస్తుల దగ్గర రకరకాల పరిస్థితుల్లో మనం సమాధానం లేని స్థితిలోనే మనం ఉంటున్నాం. ఈ మధ్యకాలంలో నేను ఒక సంఘానికి మనం వెళ్ళినప్పుడు ఒక సహోదరుడు ఉంటాడు. ప్రార్థనకి రండి బ్రదర్ అంటే, సమాధానం లేకుండా నేను ప్రార్థనకు వచ్చి ఏం చేశాను అంటాడు. పోనీ నువ్వు సమాధాన పడు అని అంటే ఆయన సమాధాన పడ్డాట. మరి ఇట్లాంటి మొరటుతనం ఉన్నప్పుడు సమాధానం వస్తుందా? రాదు. కాబట్టి ఇద్దరు వ్యక్తుల మధ్య సమాధానం రావడానికి దాన్ని పరిష్కారం చేసుకునేది మొదటిగా దేవుడి దగ్గర. మొదటిగా ప్రభువా నాకు ఆ మనస్సు ఇవ్వని ప్రార్థించాలి మనం. మొదటిగా ప్రభువా నా భార్యతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు, నా భర్తతో ఆయన చేసే పద్ధతులు, ఆయన చేసేటువంటి
విధానం నాకు నచ్చట్లేదు. కాబట్టి నాకు ఎంత మాత్రం ఆయన క్షమించే మనసు లేదు. ఎంత మాత్రం ఆయనతో నాకు మాట్లాడటం ఇష్టం లేదు అని కూడా దేవుడిని అడగొచ్చు మనం. అడిగి ప్రార్థన చేసి, మనసుకు సమాధానం కావాలి ప్రభువా, నా మనసులో, నా ఇంట్లో, నా కుటుంబంలో సమాధానం కావాలి. నీ దగ్గరకొచ్చి ప్రార్థన చేయాలంటే నాకైతే అది రావట్లేదు. కానీ నేను అడుగుతున్నా, నాకు అట్టి సమాధానం మనసు ఇవ్వని. ఆయన ఇస్తాడండి. తర్వాత మనం వెళ్ళి మొదట వెళ్ళి అన్నాడు కదా ఇక్కడ, మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడాలి. ఎంత మంచిదో తెలుసా? అప్పుడు మనము, మీరు మనుషుల అపరాధములను క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమిస్తాడు. మనం క్షమించకపోతే ఆయన క్షమించడు. కొన్ని విరిగిపోయిన బంధాలని, కొన్ని విరిగిపోయినటువంటి వాటిని అతికించేది ఏంటంటే క్షమాహృదయం, క్షమించే మనసు. నాకు పగిలిపోయిందండి, నా మనసు పగిలిపోయింది. అద్దం లాంటిది మనసు కూడా. ఎలాంటిదంటే అద్దం లాంటిది. అద్దం పగిలిపోతే ఎలాగైతే అతకదో, మనసు పగిలిపోతే కూడా అతకదు. కాబట్టి అతకనటువంటి ఈ మనసుని అతికించే జిగురు పదార్థం ఏదైతే ఉందంటే అది సమాధానకరమైన మనసు, క్షమించే హృదయం. కాబట్టి అది ఒక జిగురు గమ్ లాంటిది. క్షమాహృదయం అనేది ఏదైతే ఉందో అది ఒక గమ్ లాంటిది. తెగిపోయినటువంటి వాటిని అది అతికిస్తుంది, పగిలిపోయిన వాటిని అతికిస్తుంది. అది గమ్ చేస్తే ఎట్లాగైతే సెట్ అయిపోతాయో అలా సెట్ అయిపోతాయి. సమస్యలకు పరిష్కారం యేసయ్య చెప్పాడు. మన అశాంతిని పోగొట్టుకునే పరిష్కారం ఆయన చెప్పాడు. మన కుటుంబాల్లో సమాధానం తెచ్చుకునే విషయాన్ని స్పష్టంగా ఆయన కొండ మీద చేసిన ప్రసంగంలో చెప్పాడు. తోటి సహోదరులతో, కొన్నిసార్లు సంఘంలో విశ్వాసుల మధ్య అదే సహోదరుడు మీనింగ్ ఏంటంటే అదే సంఘ సభ్యుడు. సంఘంలో ఒకరితో ఒకరు మాట్లాడుకోకపోవడం, ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం, ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పడం, చాలా లోపాలు, అవన్నీ తప్పిదాలు, కొండేలు చెప్పడం. వాళ్ళంటే మాకు పడదండి, వాళ్ళని బట్టి మేము చర్చికి రామండి అని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ దానివల్ల నీకు ప్రయోజనం ఏమీ ఉండదు. సమాధానకరమైన మనసు చాలా గొప్పది. అలాగనే సేవకుణ్ణి విశ్వాసులు కూడా బాధపడుతూ ఉంటారు. ఆయన చూసి బాధపడుతూ ఉంటారు. సేవకుడిని చూసి సేవకుడిని బాధ పెట్టే మాటలు మాట్లాడుతూ ఉంటాం. ఇవన్నీ చిన్న విషయాలు ఏమి కాదు. నన్ను నరకాగ్నికి తోయడానికి అవి చాలు. మనం ఏమీ చేయనవసరం. అతి పెద్ద నేరాలు, క్రైమ్స్ చేయనవసరంలా. దేవుని ఎదుటికొచ్చి రక్షించబడి బాప్తిజం తీసుకున్నటువంటి నీవు నేను, ప్రభు కోసం బ్రతికే మనం ఏ పెద్ద నేరాలు చేయనవసరంలా. ఇది చాలు. ప్రభు చెప్పింది అదే. మన జీవితాలని అందుకే ఏమన్నాడు, మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము. అటు తర్వాత వచ్చి నీ అర్పణ స్టార్ట్ చేయి. అటు తర్వాత వచ్చి నీ అర్పణ అర్పించు, నీ జవాబు పొందుతావని. నా తండ్రి గారు మరణించక పూర్వము ఆయన చాలా కుటుంబాలతో ఆయనకున్నటువంటి ద్వేషభావం వల్ల చాలామందికి విరోధిగా ఉన్నాడు ఆయన. అప్పుడు ఆయన ఆ జబ్బుతో ఉన్నప్పుడు ఆయన బాగు చేయడానికి ఆ దైవజనుడు చెప్పాడు, ఈయనకి చాలామంది శత్రువులు ఉన్నారు, ఇంతమంది శత్రువులతో మరి సమాధాన పడితేనే దేవుడు బాగు చేస్తాడు అని చెప్పినప్పుడు అప్పుడు 94 ఆ టైంలో 94 ఆ సమయంలో ఆయన తీసుకుని వెళ్ళి ప్రార్థనలో 97లో అనుకుంటాను, అలాంటి సమయంలో వెళ్ళి తీసుకెళ్ళి ప్రార్థన చేసినప్పుడు వారందరితో ఆయన సమాధాన పడ్డప్పుడు నిజంగా అద్భుతమైన ఆరోగ్యం వచ్చింది. అంటే మనిషికి సమాధానం అనేది ఆరోగ్యాన్ని ఇస్తుంది. క్షమాహృదయము స్వస్థతనిస్తుంది. క్షమాహృదయము నాలో ఉన్నటువంటి ఎప్పుడైతే అనారోగ్యాలను కొట్టివేస్తుంది. ఎప్పుడైతే మనలో నుండి ద్వేషభావం పోతుందో అప్పుడు మనసు హాయిగా ఉంటుంది. అప్పుడు మన హృదయంలోనికి స్వస్థత ప్రవహిస్తుంది. మనము అందరం ఎక్కడో స్వస్థత ప్రార్థన కోసం పోనక్కర్లే. మనం క్షమించేటువంటి దాన్ని బట్టి ఉంటుంది. మన దగ్గరే ఉంది ఆ మెడిసిన్. మనం దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా నన్ను క్షమించు అని మొదట దేవునితో సమాధానపడాలి, మొదట సహోదరునితో సమాధానపడాలి. ప్రార్థిస్తున్న ప్రతిసారి ఇది మనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే సహోదరులను ద్వేషించటం నరహత్యతో సమానం. గుర్తుపెట్టుకోవాలి, సహోదరులను ద్వేషించటం నరహత్యతో సమానం. కొన్నిసార్లు సంఘంలో మనం బ్రతుకుతున్నప్పుడు, సమాజంలో బ్రతుకుతున్నప్పుడు తప్పకుండా ఎక్కడో చోట విభేదిస్తాం. ఎక్కడో చోట నొప్పి కలుగుతుంది, ఎక్కడో ఒక చోట బాధ కలుగుతుంది, ఎక్కడో ఒక చోట
మనసుకు కష్టం కలుగుతుంది. అది నీ భార్య వల్ల కావచ్చు, నీ భర్త వల్ల కావచ్చు, ఎక్కడైనా సరే నువ్వు చేస్తున్న జాబ్ చేసే దగ్గర కావచ్చు. కొన్నిసార్లు మనం కరెక్ట్గా ఉన్న అవతల వాడు కూడా కరెక్ట్గా ఉంటాడని మనం చెప్పలేము. కనుక ఇలాంటి వాతావరణంలో ఒక క్రైస్తవుడిగా, ఒక దేవుని బిడ్డగా నీవు నేను కోరుకోవాల్సింది ఏంటంటే సమాధానం. సమాధానమే కోరుకోవాలి. మనం యుద్ధాన్ని కోరుకోకూడదు, అశాంతిని కోరుకోకూడదు, లేకపోతే అసమ్మతిని కోరుకోకూడదు ఎట్టి పరిస్థితుల్లో మన జీవితాల్లో. అందుకే ప్రార్థన చేయనప్పుడల్లా, మీరు ప్రార్థన చేయనప్పుడల్లా, లేదా నీవు బలిపీఠం మీద అర్పణ అర్పిస్తున్న ప్రతిసారి మొదట వెళ్ళి నువ్వు నిలవబడి ప్రార్థన చేయనప్పుడల్లా క్షమించు. నీ అపరాధములు, నీ సహోదరుల అపరాధములు క్షమిస్తేనే నీ అపరాధములు క్షమించబడతాయి. కాబట్టి ఉదయకాల సమయంలో మనము మన జీవితంలో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రతిసారి కొన్నిసార్లు ప్రభు బలలో చేయి వేస్తుంటాం. బలలో చేయి వేస్తున్నప్పుడు నీ సహోదరునితో, తోటి సహోదరునితో ప్రేమగా లేకుండా బలలో చేయి వేయడం కూడా ఆలోచించుకోవాల్సిందే, పరిశీలించుకోవాల్సిందే, దాన్ని కూడా గమనించుకోవాల్సిందే, దాన్ని కూడా సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. బల్లలో చేయి వేస్తున్నప్పుడు కూడా కొంతమంది ద్వేషభావంతోనే ఉండి అదేదో తప్పు కానట్టుగా వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. లేదండి, ఖచ్చితంగా మనము పరీక్షించుకోవాలి. బలిపీఠము చెంత ప్రార్థిస్తున్న ప్రతిసారి, అర్పిస్తున్న ప్రతిసారి మన హృదయాన్ని చెక్ చేసుకుని, ఎవరున్నారు నాతో అసమాధానంగా, ఎవరున్నారు నాతో మరి అని ఒక్కసారి చెక్ చేసుకుని, ప్రభువా నన్ను క్షమించు, నేను ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాను కానీ అసలు నా భార్యతో ఎంత మాత్రం, నా భర్తతో ఎంత మాత్రం నేనైతే పీస్ఫుల్గా లేను ప్రభువా అని క్షమించమని అడగండి. దేవుణ్ణి మనం అలా క్షమించమని అడగాలి. అలాగనే వెళ్ళి సమాధాన పడాలి, మాట్లాడాలి. కానీ నిజంగా భార్యాభర్తలు ఇది తప్పని పరిస్థితి, అరుచుకోవడం, తిట్టుకోవడం కామన్గా ఉంటుంది. ఇది కామనేనండి అనుకోవచ్చు. నో. ఒక క్రైస్తవుడి జీవితంలో అది కామన్గా ఉండొచ్చు, కానీ ఇది జీవితకాలం ఉండేటువంటిది. ఇది నిశ్చయంగా ఎప్పుడు అరుచుకున్నా, తిట్టుకున్నా, ఏం చేసినా నిశ్చయంగా మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. కానీ దేవుని ఎదుట నీ భార్య సాక్ష్యం ఇవ్వాలి, నీ భర్త సాక్ష్యం ఇవ్వాలి, నీ పిల్లలు సాక్ష్యం ఇవ్వాలి. కనుక ఈ ఉదయకాల సమయంలో అట్టి మరి హృదయంతో మనం ఉన్నట్లయితే, ప్రభువా నన్ను క్షమించు, మొదటిగా నన్ను క్షమించని ప్రార్థిద్దాం. తర్వాత రెండవదిగా సమాధానంతో మరి వెళ్ళి సమాధాన పడుతూ సమాధానకరంగా బ్రతకాలి. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరిశుద్ధుడవు, మహోన్నతుడవు, సర్వోన్నతుడవు, సర్వశక్తి గల దేవుడవైన నిన్ను బట్టి స్తుతిస్తూ ఉన్నాము తండ్రి. ఒక నూతన సూర్యోదయాన్ని మాకు ఇచ్చినందులకే వందనాలు చెల్లిస్తున్నామయ్యా. గడిచిన రాత్రి అంతయు మమ్మలను సజీవ లెక్కలో కాచి దాచి మమ్మలను ప్రభువా బ్రతికించినందులకై, నాయన సజీవ లెక్కలో ఉంచినందులకై స్తుతులు అర్పిస్తున్నాం. పరలోకపు తండ్రి, నీవు మహోన్నతుడు అయినను దీనులను లక్ష్య పెడతావని మీ వాక్యంలో రాసింది నాయన. మమ్మల్ని లక్ష్య పెడుతూ, మమ్మల్ని కనికరిస్తూ, మమ్మల్ని దయ చూపిస్తూ ఇంతవరకు మరి మమ్మల్ని కృప చూపినందులకే స్తుతులు అర్పిస్తున్నాం. అంతేకాకుండా అపరాధముల చేతను, పాపముల చేతను మేము చచ్చిన వారమై ఉండగా తండ్రి, క్రీస్తుతో కూడా మీరు మమ్మల్ని బ్రతికించారు, మమ్మలను క్షమించారు. మీరు మేము ఎంతటి పాపులమైనప్పటికీ, మేము దోషులమైనప్పటికీ నాయన మమ్మలను మీరు క్షమించారు. అలాంటప్పుడు మేము కూడా ప్రార్థన చేయనప్పుడల్లా, మేము అర్పణలు అర్పిస్తున్న ప్రతిసారి మేము నాయన మా తోటి సహోదరులను, కుటుంబంలో ఉన్న వారందరినీ, ఎవరి మీద మేము కోప్పడ్డామో నిర్నిమిత్తంగా, ఎవరిని ద్వేషించామో నిర్నిమిత్తముగా నాయన, ఎవరిని మేము మరి మాట్లాడామో, తోలనాడామో, దూషించామో, ద్వేషించామో, వాటన్నిటిని మేము గుర్తు చేసుకుని తండ్రి మీ ఎదుట క్షమించమని మేము అడగాలి. అంతేకాకుండా వెళ్ళి మొదటిగా మేము సహోదరులతో సమాధాన పడాలి, వాళ్ళందరితో మేము సమాధానంగా ఉండాలి. వాక్యంలో రాస్తుంది నాయన, మీరు చెప్పిన మాటలు శక్యమైతే మనుషులందరితో సమాధానంగా ఉండండి అని. తండ్రి మీకు స్తోత్రాలు. మా చుట్టూ నాయన ద్వేషించేవారే ఉన్నారు, విరోధులు ఉన్నారు. నేడు క్రైస్తవ సమాజానికి, సంఘానికి ఎంతోమంది శత్రువులు ఉన్నారు. వాళ్ళను మేమేమీ చేయలేము, వారే మమ్మల్ని ద్వేషిస్తున్న పరిస్థితి. కానీ మేమైతే ప్రభు మా పరిధిలో, మా సంఘములో, చుట్టుపక్కల మేము చేస్తున్న ఉద్యోగంలో, వ్యాపారములలో మా తోడి వారితో ఉండేటువంటి ఆ రిలేషన్షిప్ ఏదైతే ఉందో దాన్ని మేము జాగ్రత్తగా మెయింటైన్ చేయలేకపోతే, అయ్యా మేము సమాధానకరంగా ఉండకపోతే అది మాకెంతో ఇబ్బంది కనుక నాయన,
మమ్మలను క్షమించి సహాయం చేయండి. మేము అందరితో సమాధానంగా ఉండే మనస్సు నాకు మా అందరికి ప్రసాదించండి ప్రభువా. అయ్యా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ దయలో మీ కనికరంలో నన్ను మమ్ములను మీరు బ్రతికించి నడిపించండి. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులు త్రిప్పివేయండి. వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా నోటికి చిక్కి ఉంచండి. నిర్దోషమైన హృదయం, నిర్దోషమైన తలంపులు, చేతులు నాయనా, నా జీవితము నీకు నైనా ఉండునట్లుగా కృప దయచేయండి. సజీవ యాగంగా దీన్ని నీ సన్నిధిలో సమర్పిస్తున్నాను. ఈ పరిచర్యలోని సేవలో మా దేహం ఓడబట్టు కృప దయచేయండి. చేరి వచ్చిన ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని, ఈ ఉదయకాలపు వర్తమానములు వారి వారి జీవితాలకు మేలుకరంగా మార్చమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.